తత్కాల్ టికెట్లు సైతం ఇవాళ్టితో ఖతం. బెర్తులు పంచే ప్రక్రియలో ముఖ్యమంత్రి సక్సెస్ అంటూ ఢిల్లీ నుంచి వచ్చిన ఖబర్ నవ్వాలో ఏడవాలో తెలియని అయోమయాన్ని సృష్టించింది. 3 తాజా ఎంట్రీల తర్వాత మంత్రి మండలిని బలిష్టంగా మార్చుకున్న మన ముఠా మేస్త్రి రేపటి నుంచి పరిపాలనలో కొత్త పుంతలు తొక్కేస్తారని మనం ఎంత మాత్రం ఆశించుకోనక్కర్లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనం ద్వారా నియమితమైన భారత రాజ్యాంగం పట్ల ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని దట్ ఐ విల్ అప్హోల్డ్ ద సోవరెనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా తెలియపరచని లేదా వెల్లడించదని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కిరణ్ కేబినెట్ లో ఈ 3 రావడానికి ముందు ఎంత కసరత్తు జరిగింది, ఎన్ని ఢిల్లీ యాత్రలు ఉస్సురుమనిపించాయో మన దగ్గర లెక్కుంది. 3 ఎమ్మెల్యేలని మంత్రుల్ని చేయడం అన్న ఒక మహాయజ్ఞం అయితే ముగిసిపోయింది. మరి కొత్తగా కలిసిన ఈ 3 ఇంతకు ముందే ఉన్న 38 మంది కలిసి జనాన్ని ఎంత మేరకు రంజింప చేస్తారన్నదే బిగ్ క్వశ్చన్ మార్క్. ఎస్, నిన్నటి దాకా ఏం పొడిచారు, రేపటి నుంచి ఏం పొడవబోతున్నారు, ఇది మనం సంధించాల్సిన ప్రశ్న. మంత్రులంటే వేలిముద్రలకు ఎక్కువ, రబ్బర్ స్టాంపులకు తక్కువ. ఇది మేమంటున్న మాట కాదు, ఇప్పుడున్న మంత్రులు వాళ్లకు వాళ్ళు చెప్పుకున్న భాష్యం. ఆలకపాన్పునెక్కి అంతా మీరే చేశారంటూ రెచ్చిపోయిన బ్యూరోక్రాట్లకు మంత్రులందరూ బెదిరిపోయారో ఏమో తెలీదు. వీఆర్ ఆఫ్టర్ ఆల్ లెజిస్లేటర్స్, మేం చట్టాలు మాత్రమే చేస్తాం అంటూ చేతులు కడిగేసుకోవడాన్ని మనం ఏమని అర్థం చేసుకోవాలి? ఒకరు అలా తప్పితే మినిస్ట్రీ మొత్తం మన్ను తిన్న పాముల్లా మిన్నకుండిపోవడాన్ని ఏ విధంగా చూడాల్సింది? ఆ చట్ట ప్రకారం సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. ఆ ఇన్వెస్టిగేషన్ ఎవరు వాళ్ళ కేసులు ఎవరు వస్తే వాళ్ళని పట్టుకుంటా ఉన్నారు. మంత్రులు ఉంటే మంత్రులు పట్టుకుంటారు, లేకపోతే అధికారులు వాళ్ళకి ఏదైనా దృష్టికి వచ్చిన మంత్రుల పేర్లుంటే చెప్పానండి, అరెస్ట్ చేస్తారు. ఎందుకు చేయరు? మంత్రుల పేర్లుంటే చెప్పానండి. అందువల్ల ఇప్పుడు మనకు ఆపద వచ్చింది కాబట్టి ఇంకోటి మీద నెట్టేయడం కాదు. మీ దృష్టిలో ఎవరైనా మంత్రి ఉన్నారంటే ఆ మంత్రి పేరు చెప్పానండి. చిన్న చేపని పెద్ద చేపని నేరమే. ఏ నేరస్తులే తా నేరస్తులే, అధికారులైనా రాజకీయ నాయకులు ఎవరైనా సరే చట్టం ముందు అందరూ సమానమే. రాజశేఖర రెడ్డి హయాంలో నడిచింది ఏకస్వామ్యం, ఇప్పుడు కిరణ్ కొలీగ్స్ లో కనిపిస్తోంది సోషలిజం. అప్పటికీ ఇప్పటికీ ఇజాలు మారిన మంత్రుల్లో మజాలు మాత్రం మారలేదు. బ్యూరోక్రాట్లను బంతాటాడుకోవడమే మంత్రులకున్న అలవాటని, ఇది కేవలం అపవాదు మాత్రమే కాదని జనం బుర్రలకు ఇప్పుడిప్పుడే ఎక్కేస్తున్న నగ్న సత్యం. ఫైళ్లు విడిచి సాము చేయడం, అడ్డొచ్చిన అధికారుల్ని ఏరిపారేయడం, దారికొచ్చిన వాళ్లతో వాటాలు పంచుకోవడం, పచ్చిగా చెప్పాలంటే సచివాలయంలో జరిగేదంతా ఇదే తంతు. సిబిఐ ముందుకొచ్చి చేపలు పట్టే ప్రక్రియను షురూ చేసిన తర్వాత కానీ వ్యవహారం అంతా తెర మీదకి రాలేకపోయింది. అందరూ దొంగలే, కాకపోతే చిన్న దొంగలెవరు పెద్ద దొంగలెవరనేదే తేలాల్సిన సమాచారం. చెప్పింది వినడం, బుర్రకాయల్ని నిలువుగా ఊపేయడం మాత్రమే మాకు తెలుసంటున్న ఐఏఎస్ల సంగతి ఇక్కడ తేల్చాల్సి ఉంది. చెప్పింది చేయడానికి 4 గుమాస్తాలు చాలు. ఈ కలెక్టర్లెందుకు, కార్యదర్శులెందుకు, కాన్ఫరెన్సులు గట్రాలంటూ లేనిపోని ఖర్చులెందుకు? మీరేదో పేరు మోసిన సివిల్ సర్జన్లు అనుకుని ఆపరేషన్లు చేయించుకోపోతే ఎదర బతుకంతా చిందరబందర చేసేసి చక్కా వెళ్ళిపోతారా అంటూ జనం బుర్రలు గోకేసుకుంటున్నారు. వైద్య శాఖను ఓ డాక్టర్ చేతికిచ్చి, విద్యాశాఖను ఇంకో ప్రొఫెసర్కిచ్చి స్వయం పాలన చేసుకోమంటే సరిపోతుంది కదా అంటున్న జనంలోనూ వివేకం కనిపిస్తుంది. మొన్నటి శుక్రవారం రోజు క్యాంప్ ఆఫీస్ బయట బార్లు తీరిన ఫారిన్ కార్లు, అందులో దిగిన పెద్ద సార్లు ఆ రోజు సీఎం చెవుల్లో ఏమేం ఊదారో తెలియదు, కానీ బయటకొచ్చి మాత్రం బలి పశువులు అంటూ బేలమొహాలేశారు. పరువెలాగో మూసి నీళ్లలో మునిగిపోయింది. కనీసం లాయర్ ఖర్చులకైనా డబ్బులివ్వండి అంటూ సర్కారీ రాయితీ కోసం ముఖ్యమంత్రిని వేడుకున్నారన్నది ఇంకో సమాచారం. ఏ ఫైలును ముందుకు కనిపించుకుని ఏ మంత్రి ఎంత నొక్కుడు షురూ చేసుకున్నారన్న డజన్ల కొద్దీ నగ్న సత్యాలు మాత్రం క్యాంప్ ఆఫీస్ 4 గోడల మధ్యనే నిక్షిప్తమైపోయాయి. అవన్నీ మనదాకా, కనీసం సిబిఐ దాకా కూడా వచ్చే ఛాన్సులు లేవు. వైఎస్ హయాంలో నేను గనుల మంత్రినే, నన్ను విచారించుకోండి అంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి అనే ఓ మాజీ మంత్రి ముందు వరుసలోకి వచ్చి నిలబడ్డారు. అది బాధ్యత లేక బరితెగింప అన్నది ఆయనకే వదిలేస్తే, దిల్కుషా గెస్ట్ హౌస్ లో దొరికే ఆతిథ్యం కోసం ఆయన పడుతున్న తాపత్రయమే మహా ముచ్చట కొలుపుతోంది. గతంలో ఏదైతే ఆరోపణలు ఉన్నాయో, ఈ ఐఏఎస్ ఆఫీసర్ మీద వచ్చిన ఆరోపణలు, దానికి సంబంధించిన శాఖలో ఉండే మంత్రులు, వీళ్ళందరి మీద కూడా
ఎంక్వైరీ చేయాలని కోరుకుంటా ఉన్నాను. గతంలో కూడా నేను మంత్రిగా ఉన్నాను. నాతో పాటు రాజశేఖర్ గారు గవర్నమెంట్ ఉన్నటువంటి మంత్రులందరి మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి కోరుకుంటాను. సొంత చేంబర్లో ఫర్నిచర్ లేదంటూ సెక్రటేరియట్ లోపలే ధర్నా చేసుకున్న శంకర్రావు సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్లను ఆఫ్టర్ ఆల్ అంటూ పుండు మీద కారాలు జల్లిన డిఎల్ రవీంద్రారెడ్డి ఇలా మన మంత్రుల్లో కనీస విచక్షణ ఉందా లేదా అన్న అనుమానాల్ని పుట్టిస్తాయి. వాళ్ళు పిల్లలమ్మా, వాళ్ళ ఆవేశంలో ఏం మాడతారో మనకు తెలియదు. నేను 25వ తేదీ కేటగారికల్గా వాళ్ళకి చెప్పా, మీకు 25% పెంచుతాను. నేను వాళ్ళు 50% అడిగారు. 20% పెంచుతాను, మీరు డిఎం మీద అగ్రిమెంట్ ఎంటర్ కామంటే వాళ్ళు ఆలోచించుకొని చెప్తామన్నారు. అది డిలే అయిపోయింది. వాళ్ళు చేసే కామెంట్స్ మేము అసలు ఏం చేయటంలే. మంత్రి గారు 3 రోజులు కాన్స్టిట్యున్సీ పోతారా మమ్మల్ని వదిలేసి, డిఎంఈ శనివారం ఆదివారం సెలవు పెడతారా వాళ్ళన్న కొడుకు పెళ్ళి అయితే, ఇది మాట్లాడడం చాలా తప్పు. ఒకటి, వాళ్ళు బాధ్యతగా విద్యార్థులుగా, వాళ్ళ విద్యార్థులే, ఇంకా జూనియర్ డాక్టర్స్ విద్యార్థులే, బాధ్యతగా విద్యార్థులుగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తడిపి మోపడైనందుకు రేపటి నుంచి మూతబడిపోతున్న కాలేజీలు, 11 రోజుల నుంచి తెరుచుకొని జౌళి దుకాణాలు మంత్రిమండలనే ముఠా తీర్చలేని సమస్యలుగా మిగిలిపోయి ప్రభుత్వ తీరును వెక్కిరించేస్తున్నాయి. అట్లా మన ముఖ్యమంత్రి కూడా మనం చెప్పేది వినడు, ఆయనకి తెలియదు. మూర్ఖుడి కంటే పెద్ద మూర్ఖుడు. అందరూ ఇప్పుడు ఏమనుకున్నంటే ఈ జూడాలకి జీతాలు పెంచమని చెప్పాలి, జీతాలు తగ్గించండి అని అంటే ప్రిన్సిపల్ని చూడాలి. ఇక ప్రతిదీ నెగిటివ్గా అడగాలి. మరి మంత్రులు అచ్చేసిన ఆంబోతుల్లాగా తినాలి కదా. వాళ్ళకి ఒకసారిగా 2,40,000 పెంచుకున్నారు. ఆంబోతులే వీళ్ళు, అచ్చేసిన ఆంబోతులు అంటే వాళ్ళు ఈ మంత్రులు. లేకపోతే వాళ్ళకి అంత అవసరమే వచ్చింది. ₹1,00,000 తీసుకున్న వాళ్ళకి బాబు ఎంత పేదవాళ్ళు. మంత్రులు చాలా పేదవాళ్ళ కింద లెక్క. రోజు అడుగుతున్నారు వాళ్ళు. ఒక్కొక్కళ్ళు పందికొంది గాలికొక్కలాగా తింటూ ₹1,00,000 నుంచి ₹2,40,000 పెంచుకున్నాక మనకు అడిగేది 5,000 10,000 చాకరీకి అడిగితే వేయలేదంటే అంతకన్నా మిగవట్లేదు. కులాలు కోటాలనబడే లెక్కల కోసం తప్పిస్తే క్యాబినెట్ దాని విస్తరణ మన శ్రేయస్సుకు సంబంధించింది కానే కాదు. అధికార పార్టీ తనను తాను పుష్టిగా బలిష్టంగా మార్చుకోవడానికే మంత్రివర్గాన్ని వాడేసుకుంటోంది. మనం చూసిన ప్రతి పునర్వ్యవస్థీకరణ ఈ నీతిని మాత్రమే బోధిస్తుంది. చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రాకపోబట్టే రాజకీయం భ్రష్టుపట్టిపోయింది. ఈ రాజకీయం ఉరఫ్ రొచ్చు అనే భ్రష్టావస్థకు జనమే కారణం. అవును, ప్రజలే ఇక్కడ ప్రధాన ముద్దాయిలు. ఇది నిన్నొక వేదిక మీద నుంచి వినిపించిన ఒకానొక కరుడుగట్టిన నీతి సూత్రం. దుర్మార్గులు, అబద్ధాలు ఆడేవాళ్ళు వీళ్ళే ఉంటారని అనుకుంటే అది సెల్ఫ్ పిటీ అనమాట. మన మీద మనమే జాలిపడుతున్నట్టు. ఎందుకంటే డెమోక్రసీలో అర్హత ఉన్నవాడికి ఏ పదవి రాదు. డెమోక్రసీలో పీపుల్ విల్ గెట్ వాట్ దే డిజర్వ్. ప్రజలకి ఏ అర్హత ఉందో ఆ రకమైనటువంటి వాళ్ళే ప్రభుత్వంలోకి వస్తారు తప్ప ఏముందండి ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఎవడు పట్టించుకుంటాడండి అని అందరూ అలా ఉదాసీనంగా ఉన్నంతకాలం నా ఉద్దేశంలో ఈ దేశానికి మనకి ముఖ్యంగా ప్రస్తుత కేబినెట్ మీద మీ అభిప్రాయాలు అభ్యంతరాలు పంపాల్సిన చిరునామా సర్కారీ దొంగల ముఠ, కేర్ ఆఫ్ సెక్రటేరియట్.